విభా లీప్ ఫార్వర్డ్ ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రాం కొరకు ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. 2వ తరగతి నుండి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మన ఉపాధ్యాయులు ఇందులో రిజిస్టర్ అవ్వాల్సి ఉంది. రిజిస్టర్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అందరూ తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాగో చూద్దాము. గత విద్యా సంవత్సరంలో మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం 2025-26లో కూడా ఈ లీప్ ఫార్వర్డ్ ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రాం కొరకు ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ లింకును కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. విభా లీప్ ఫార్వర్డ్ ప్రోగ్రాంకు సంబంధించిన హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన వాట్సాప్ నంబర్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దయచేసి సరిచూడండి అనే పైన క్లిక్ చేస్తే మీ నంబర్ నమోదు చేయబడలేదు, రిజిస్ట్రేషన్ కోసం దిగువ బటన్పై క్లిక్ చేయండి ఉంది. సో ఇక్కడ రిజిస్టర్ నౌ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా మన డీటెయిల్స్ అంతా ఎంటర్ చేయమని ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాలి. మనం వాట్సాప్ నంబర్ను మళ్ళీ ఇవ్వాల్సి ఉంది. కాలింగ్ నంబర్ అంటే మీకు కాల్ చేయాలంటే ఏ నంబర్ ఉందో ఆ నంబర్ను ఎంటర్ చేయాలి. వాట్సాప్ నంబరు కాలింగ్ నంబరు రెండు ఒకటే అయితే ఇక్కడ సేమ్ యాజ్ వాట్సాప్ నంబర్ అనే దానిపైన ఆ బాక్స్ పైన క్లిక్ చేస్తే నంబర్ ఆటోమేటిక్గా అక్కడ ఎంటర్ అయిపోతుంది. నెక్స్ట్ పాఠశాలలో మీ రోల్ గురించి ఇక్కడ ఇవ్వాలి. టీచరా, వాలంటీరా, కేజీబీవి, ఎన్ఎస్సిబినా. టీచర్, తర్వాత ఐఆమ్ఏ స్కూల్ టీచరా, హెడ్ మాస్టరా, ట్యూషన్ టీచరా, గెస్ట్ టీచరా ఆప్షన్ ఇవ్వాలి. జెండర్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ యాప్ యొక్క ఈ ప్రోగ్రాం యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ను నేను అంగీకరిస్తున్నానని చెప్పి ఆ బాక్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పై క్లిక్ చేద్దాం. నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత మరి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డూ యూ నో యువర్ స్కూల్ యూడైస్ కోడ్? యూడైస్ కోడ్ తెలుసా అని అడుగుతుంది. ఎస్, తెలిస్తే ఆ యూడైస్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. మనం యూడైస్ కోడ్ ఇచ్చిన తర్వాత మన రాష్ట్రము, డిస్ట్రిక్ట్, బ్లాక్, క్లస్టరు, స్కూల్ టైపు, ఇక్కడ స్కూల్ టైపు, తర్వాత మీడియము, స్కూల్ నేమ్ అన్నీ ఆటోమేటిక్గా మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీరు ఈ సంవత్సరం బోధించబోయే తరగతులను ఎంచుకొని మొత్తం విద్యార్థుల సంఖ్యను వ్రాయండి అని ఉంది. ఇప్పుడు 2nd క్లాస్ నుండి 5th క్లాస్ వరకు ఉంది. 2nd క్లాసు ఎంతమంది ఉన్నారు ఆ నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు ఒక తరగతిని మాత్రమే ఎంచుకోవాలి, అన్ని తరగతులు ఎంచుకోకూడదు. ఎంతమంది ఉన్నారో ఆ నంబర్ ఎంటర్ చేయాలి. 5th క్లాస్లో ఎంతమంది ఉన్నారో ఆ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. సో యువర్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఇన్ ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ అని ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మనకు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు జాయిన్ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఈ జాయిన్ వాట్సాప్ గ్రూప్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనం ఆటోమేటిక్గా ఈ ప్రోగ్రామ్ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎన్రోల్ అయిపోతాం. సో ఆ విధంగా 2వ తరగతి నుండి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులందరూ ఈ విభా లీప్ ఫార్వర్డ్ యాప్లో ఎన్రోల్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. ఈ విధంగా వాట్సాప్ గ్రూప్లో మనం జాయిన్ అవ్వడం జరుగుతుంది. వ్యూ గ్రూప్ను చూసినట్టయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది.